afternoon to everyone. This is Aishwarya from BCA AI, and today I'm going to speak about something that brings color to the life, makes technology possible, and that's creativity. Now look at this chart. At the center, I've drawn a bright idea bulb. This represents imagination. This is where the spark begins. And around it, I've placed 4 key elements: curiosity, observation, innovation, and implementation. Why curiosity? Without asking what if, nothing new happens. ఎందుకు, ఏంటి, ఎలా, అది ఎలా అయింది, ఇది ఎలా జరిగింది అని తెలుసుకోవాలనే క్యూరియాసిటీ లేకపోతే మనం అక్కడే ఆగిపోతాం. నెక్స్ట్ అబ్జర్వేషన్. ప్రతిదీ చూడాలి, ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఖాళీ క్లాస్ రూమ్ కనిపిస్తుంది, ఆర్ ఎల్స్ బయట అనుకోవచ్చు, రోడ్లో స్కై. ఇప్పుడు ఏదైనా చూసాం, నార్మల్గా ఉంది, అబ్బా ఇది బాగాలేదు, ఏంటి ఇలా ఉంది, మన చుట్టూ సరౌండింగ్స్ బాగాలేవు అని అనుకుంటాం. కానీ ఇంటెన్షన్ సెట్ చేసుకొని మనం కానీ ఫోకస్గా చూస్తే we will find beauty in every single thing. Next, innovation. Ideas without actions are just dreams. They will remain as dreams. మనం ఏదైనా ఒక స్టెప్ ముందుకు వేస్తేనే అది జరుగుతుంది. నెక్స్ట్, ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంటేషన్ హెల్ప్స్ మేకింగ్ దోస్ కాన్సెప్ట్స్ రియల్ అండ్ టర్న్ అవర్ డ్రీమ్స్ ఇంటూ రియాలిటీ. అదే ఇప్పుడే ఇన్నోవేషన్ గురించి చెప్పినట్లే ఇది కూడా కామ్గా ఉండి అబ్జర్వ్ చేసాము, అన్నీ తెలుసు, కానీ లాస్ట్లో ఏమవుతుంది, మనకేం రావట్లేదే, అవుట్కమ్ ఎలా వస్తుంది అనకుండా ఏదైనా ట్రై చేస్తే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను అది చేశాను, క్లాస్లోకి వచ్చి అక్కడ కూర్చునే వరకు కూడా బాగాలేదు, ఏంటిది ఎలా ఉంది, నేను డ్రాప్ అయిపోతాను అనుకుంటా ఉన్నా. కానీ ఇప్పుడు నా ముందు ఒక 4-5 పీపుల్ మాట్లాడారు కదా, ఎస్పెషల్లీ కీర్తన. ఆనెస్ట్లీ యువర్ వర్డ్స్ ఇట్స్ సమ్ పార్ట్ ఆఫ్ మై బ్రెయిన్ ఇన్ ఎ గుడ్ వే. అందుకే ఇప్పుడు లెగ్స్ షివర్ అవుతున్నాయి. వచ్చి చెప్పామా లేదా, అవుట్కమ్ గురించి ఆలోచించకూడదు, చెప్పాలి అంతే. నెక్స్ట్, if you think about it, every single piece of art, ప్రతిదీ, ఇప్పుడు మనం ఏదైనా పెయింటింగ్ చూసాం, ఆర్ ఇది ఆర్ట్ కాదనుకోండి, ఇంకా ఏమైనా మంచిగా చేసి ఉంటారు కదా, అది కానీ గ్రేట్ ఇన్వెన్షన్, ఎవ్రీ గ్రేట్ ఇన్వెన్షన్. ఎగ్జాంపుల్ ChatGPT. ఇంకా ఎవ్రీ మ్యూజిక్ దట్ మూవ్స్ అస్. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఏం కొత్తగా పాటలు ఏమొచ్చాయి, ఏం ట్రెండింగ్ అవుతుంది, అదే ఏదైనా ఉంది కదా, ప్రతిదీ ఒక సింగిల్ క్రియేటివ్ థాట్ తోనే స్టార్ట్ అవుతుంది. క్రియేటివిటీ అందరిలో ఉంటుంది, అదేమి పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. నా ఆర్ట్ స్కూల్స్కి వెళ్ళే వాళ్ళే క్రియేటివ్ పర్సన్స్, మనలో లేదు అని అనుకుంటే మాత్రం తప్పు. ఇప్పుడు మనం మాట్లాడే విధానంలో ద వే వి ఎక్స్ప్రెస్ అవర్ సెల్స్ అండ్ ద వే వి సాల్వ్ ప్రాబ్లమ్స్, మన లైఫ్లో వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని మనం ఎలా ఓవర్కమ్ చేస్తాం అనే దాంట్లో కూడా క్రియేటివిటీ ఉంటుంది. మనం జస్ట్ ట్రై చేసి మన ఇంటెన్షన్ సెట్ చేసుకొని చెయ్యాలి అంతే. ఏదైనా పర్వాలేదు, అయిపోయింది అంతే. మనం చేస్తే అది పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో తెలియదు, చేస్తే ఎప్పుడైనా అది మనకే మంచిది. ఇప్పుడు నార్మల్గా చెప్తున్నా, ఎగ్జాంపుల్గా ఇది మరి తిట్టుకోబాకండి. క్రియేటివిటీ అంటే ఇప్పుడు ఇదే ఉంది, నేను నిజంగా చెప్తున్నా, ఇదే నేను ఓన్గా క్రియేట్ చేయలేదు, కొంచెం ChatGPT హెల్ప్ తీసుకున్నాను అనుకోండి. ఐ నో దిస్ ఇస్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, బట్ ఇప్పుడు దాకా నేను వచ్చినప్పటి నుంచి ఐ థాట్ ఐ వుడ్ గో ఫుల్ ఆన్ ఇంగ్లీష్ విత్ దిస్ వన్. బట్ నా ముందు మాట్లాడిన వాళ్ళని చూసి నాకు కూడా ఎక్కడో ఒక చిన్న థాట్, నేను కూడా ఎక్కువ ఇంగ్లీషే కాకుండా తెలుగులో మాట్లాడితే ఎలా ఉంటుంది అని చూద్దాం అనిపించింది. ఇప్పుడు నా బుక్స్ చెక్ చేసుకోవచ్చు మీరు, ఒక్క సింగిల్ వర్డ్ కూడా తెలుగులో ఉండదు. నేను మొత్తం స్క్రిప్ట్ అంతా ఇంగ్లీష్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చాను. ఇప్పుడు వచ్చి నాకు మైండ్కి ఏదో వచ్చిందో మాట్లాడేస్తున్నా, మధ్యలో నేనేమైనా మర్చిపోతే డైవర్ట్ చేయడానికి ఏదో జోకులు వేస్తున్నాను అనుకోండి, ఆ జోకులు కాదు, అదే క్రియేటివిటీ. ఇప్పుడు నాకు వచ్చిన మైండ్కి ఏమొచ్చిందో అది మాట్లాడేస్తున్నా. ఎంత భయం ఉన్నా మీరు దాన్ని కాసేపు స్విచ్ ఆఫ్ చేసేసి మీ మైండ్ని వర్క్లో పెట్టి మాట్లాడేస్తే అయిపోతుంది. ఇప్పుడు నేను ఫస్టే చెప్పాను, నా హార్ట్ రేస్ అవుతుంది, నాకు లైక్ షివర్ అవుతున్నాయని. నాకు సగం స్క్రిప్ట్ కూడా మర్చిపోయాను నేను. కానీ ఏదైతే మీరు చెప్పాలి గట్టిగా, నేను చెప్తాను ఏదైనా పర్లేదు అని అనుకొని చెప్పేస్తున్నారో
అదే క్రియేటివిటీ. ప్రతి దాంట్లో ఉంటుంది, ఎవ్రీ సింగిల్ థింగ్. ఇక్కడ చూస్తే ఇది ఇంప్లిమెంటేషన్ దగ్గర ఈ స్క్రూ ఉంది కదా, దీంట్లో నుంచి ఒక ప్లాంట్ వస్తుంది. ఆ స్క్రూ ఏంటంటే మెటల్, మన మైండ్ లాగే. ఇప్పుడు సాఫ్ట్గా, కొంతమందికి సాఫ్ట్గా ఉంటుంది హార్ట్, కొంతమందికి అదే హాట్గా, నాకేం ఎమోషన్స్ ఫీల్ అవ్వట్లేదు, నాకేం లేవు అనుకుంటాను, నాకేం క్రియేటివిటీ లేదు అని థింక్ చేయకుండా ఒక్క చిన్న హోప్ ఉన్నా కూడా దాన్ని మనం వాటర్ పోసి డైలీ, వాటర్ అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ అదే అబ్జర్వేషన్, ఇన్నోవేషన్, ఇవన్నీ మనం ఇంప్లిమెంట్ చేస్తే చిన్నగా గ్రో అవుతుంది. ఆ సీడ్ ఇప్పుడు చిన్న ప్లాంట్ లాగా అయింది. అదే క్రియేటివిటీ. అంతే. థ్యాంక్ యూ ఎవ్రీవన్, హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ చెప్పే వాళ్ళకి.